తమిళనాడులో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాప్ మోస్ట్ యంగ్ హీరోయిన్స్లో ఒకరు ఐశ్వర్యలక్ష్మి. ఈమె మన తెలుగు ఆడియన్స్కి గాడ్సే, మట్టి కుస్తీ సినిమాల ద్వారా పరిచయం. సోషల్ మీడియాని ఉపయోగించే తెలుగోళ్లకు ఈమె తెలియకుండా ఉండదు. చాలా సాధారణమైన లుక్స్తో మన పక్కింటమ్మాయిలాగా అనిపించే ఈమె కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఇన్ని రోజులు పోషిస్తూ వచ్చింది. ప్రస్తుతం సాయిధరం తేజ్తో సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇది ఈమెకు తెలుగులో రెండవ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆమె టాలీవుడ్ మార్కెట్లో కూడా పాగా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే రీసెంట్గానే ఈమెకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో ఆమె గర్భం దాల్చి ఉండటాన్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఐశ్వర్యలక్ష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంది? కనీసం ఈమె డేటింగ్లో ఉంటున్నట్టు కూడా వార్తలు మా వరకు రాలేదు. సడన్గా ఈ ట్విస్ట్ ఏంటి అంటూ ఆ ఫోటో కింద కామెంట్ సెక్షన్లో నెటిజన్స్ ప్రశ్నించారు. అయితే ఇది నిజమైన గర్భం కాదని ఆ తర్వాత తెలిసింది. కొత్త సినిమాలో ఆమె రేఖ అనే క్యారెక్టర్ చేస్తుంది. ఆ క్యారెక్టర్కి సంబంధించిన గెటప్ అంటూ చెప్పుకొచ్చారు. ఇది కాసేపు పక్కన పెడితే ఐశ్వర్యలక్ష్మి చాలా కాలం నుండి ప్రముఖ నటుడు అర్జున్ దాస్తో ప్రేమాయణం నడుపుతుందని, అతనితో డేటింగ్ చేస్తుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఈ క్రమంలో ఆమెని ఇలాంటి ఫోటోల్లో చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు ఫ్యాన్స్. ఇకపోతే రీసెంట్గానే ఈమె మామన్ అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది. సూరి హీరోగా నటించిన ఈ సినిమా రీసెంట్గానే విడుదలై కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగులో ఆమె సాయిధరం తేజ్తో చేస్తున్న సంబరాల ఏటిగట్టు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇక ఐశ్వర్యలక్ష్మి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు.